ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, అదనపు రేషన్ కార్డుల జారీ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. సంబంధిత శాఖల మంత్రులతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ 4 పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపు సెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివాసీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా, సాగు, తాగునీటి సరఫరాకు ఇప్పటికే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఐటీడీఏలను బలోపేతం చేస్తామన్నారు. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు.